రైట్, సాక్ష్యాలు చెప్పమ్మా. మా మనవడికి బెంగళూరులో రింగు జ్వరం వచ్చింది. రింగు జ్వరం వస్తే ఏం చేసిన, అక్క నువ్వు రా హాస్పిటల్లో, నేను అక్క నొనలేను, నేను పిల్లల్ని పెట్టుకున్నాను. నాకు రాను కుదరదయ్యా, ఎట్టొచ్చానయ్యా, నేను బాగలేను దాన్ని, నడం జ్వరం తగిలే, నేను రాలేను, డబ్బులు అయితే పంపిస్తానయ్యా, ఎడ చేయాలంటే అక్క నెత్తురు కానాలు తగ్గిపోయినాయి అక్క. అయ్యా నా బిడ్డ బాగుండి అవి కానాలు పెరిగి నేను వాగుదాను వచ్చాను, ఆయన మంగళవారం పాత్రలో సాక్ష్యం చెప్తానయ్యా నేను అని ఒప్పుకున్నా. 2 రోజుల తర్వాత మళ్ళీ పరిచయం చేసి మళ్ళీ రమ్మన్నారు. తమ్ముడు ఎప్పటికప్పుడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మళ్ళీ దేశపోయినాక మాటీరు రాండి చెబుతానంట. పరిచయం చేసినాక మళ్ళీ మాటీరు దేశపోయినాక పరిచయం చేసి, అయ్యా ఏం పర్వాలేదు, నెత్తురు కానాలు తగ్గినాయి, పిల్లవాడికి ఏం లేదు, తిండి పెట్టుకాని, ఇంకేం కాదు, జ్వరం రాదు అని చెప్పారు డాక్టర్. నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే గట్టిగా గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టి కొట్టాలా. దేవుడి స్తోత్రము. అయ్యగారికి నా వందనాలు. ఇచ్చిన కూడి వచ్చిన అందరికి నా వందనాలు. నాకు కాలు నొప్పులు, తలకాయ నొప్పి, మెడజాల నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన తల మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. మీ అందరికి నా వందనాలు. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పాస్టర్ నా వందనాలు. ఈ నెలలో 4వ తేదీ మా అన్నయ్య కూతురు డెలివరీ అయింది. 8వ నెలలో డెలివరీ అయింది. 9వ నెల కావాల్సింది. అయితే అబ్బాయి బతకడని చెప్పారు డాక్టర్లు. యేసయ్య ఆ అబ్బాయి సరిగా ప్రాణాలతో ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అట్నే ఈ నుంచి యేసు రక్తం బాటిల్ పంపించే ఒంగోలుకి హాస్పిటల్కి. క్షేమంగా తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరితే సాక్ష్యం చెబుతాయి యేసయ్య అనుకున్నా. ఆ బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నిన్నే నీళ్ళు పోసాం, క్షేమంగా బాగా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకి మహిమ. అన్నయ్య గారికి అమ్మగారికి వందనాలు. మా ధర్మవరం ఈ అమ్మాయికి, మా మనవరాలు అమ్మాయి, ఈ అమ్మాయికి 2 సంవత్సరాల నుంచి జ్వరం వస్తా పోతుంది, జలుబు వస్తుంది. ఒకరోజు జ్వరం చూపించినప్పుడు ఏమో బాగానే ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఏది తిన్నా అమ్మాయికి పట్టంలా. నేను పోయిన నెలలో ఏం చేసానమ్మా, ప్రార్థనకు పోదామా తీసుకొచ్చాను. నేను వచ్చి కూడా పోయిన నెలలో వచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను వచ్చి పోయినాక జలుబు లేదు, దగ్గు లేదు, ఏది తిన్నా అమ్మాయికి జ్వరం రావటంలా. ఈ సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాను, అమ్మాయికి బాగుంది. బాగు చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను నడుము నొప్పిగా ఉంటే నేను వచ్చే నెలలో చెప్పొచ్చులేమ్మని, నేను వచ్చే వారం చెప్పొచ్చులేమ్మని వెళ్ళిపోయినాను. 3 వారాలు అయింది రాక. అమ్మాయికి చెప్పిన తప్పుడు నేను చెప్పొచ్చులే అనుకున్న పోయినా. నేను పోయినాక ఈ 4 వారాల నుంచి నడుము ఒకటే నొప్పి, కాలు అంతా వాసింది. ఈ కాలు మొత్తం వాసింది, నీరు వచ్చేసింది. నేను అనుకున్నా, తండ్రి నాకు స్వస్థపరిచింది, నేను చెప్పకుండా వచ్చినానయ్యా, నాదే తప్పు అయ్యా నేను అని యేసు రక్తం రాసుకుంటుంటే సుమారు తగ్గినది. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య ప్రార్థన చేసినాక ఆ నొప్పి కూడా తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. తల బాగా నొప్పిగా ఉంది, తల మీద చేతులు పెట్టుకోమన్నావు. ఇప్పుడు యేసు రక్తం వేసి పెట్టుకున్నా. యేసు నామంలో నువ్వు ఊపినప్పుడు నాకేదో నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఉందండి. ఇప్పుడు తలనొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. చాలా మంది నొప్పులు తగ్గిపోయినాయి, చూసుకోవాలా, దాచిపెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నా, పాస్టర్ గారికి వందనాలు. అబ్బాయి మనవడు 3 రోజుల నుంచి జ్వరము, వాంతులు, విరేచనాలు. డాక్టర్ అన్నాడు 362 అమ్మ జ్వరము, పిడిసిలాగా పడతాయని చెప్పారు. సరేనని ఇంటికి వచ్చాము. 2 హాస్పిటల్లో తిరిగినా కానీ తగ్గల అబ్బాయికి. ఇంకా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని యేసు రక్తం వేసుకున్నాం. అబ్బాయికి జ్వరం అన్నీ తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పడకూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసా, మంచి మార్కులతో పాస్ అయితే దేవుడికి సాక్ష్యం చెప్పుకొని 500 సందా చేస్తున్నాను. రైట్, గుడ్. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారికి వందనాలు. నాలున్న కడుపు నొప్పి, కాలు నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకున్నాం అనుకున్నా, తగ్గిపోయింది. ఇప్పుడు కాలు నొప్పి తగ్గిపోయిందంటే, గొంతు నొప్పి తగ్గి ఇప్పుడే ప్రార్థన చేస్తుంటే గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మరి నా భర్తకు 2-3 నెలల నుంచి గుండె నొప్పి వస్తున్నది. ఆయనకు మరి ప్రభా మేము సాక్ష్యం చెప్పుకుంటాము, ఆయనకు కానీ తగ్గిపోతే అని చెప్పి ప్రార్థనలు చేసుకుంటూ మేము రోయంబగులు ప్రార్థిస్తున్నాం యేసయ్యకు. అప్పుడు తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. మోకాళ్ళ నొప్పులు నాకు 2 ఉంటాయి అన్నమాట, కీళ్ళ నొప్పులు ఉన్నాయంట. అవి కొంచెం నాకు ఇప్పుడు తగ్గిపోయినాయి. అయ్యగారు ప్రార్థన, కీళ్ళ నొప్పులు ఇప్పుడే తగ్గిపోయినాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ.
ప్రార్థనలో ఏకీభిస్తుండగానే కీళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ కొందనాలు. మాది పసుపు కళ్ళు. నేను ముందు కన్ను ఆపరేషన్ చేసుకోపోయేటప్పుడు గుండె దాడ వచ్చింది. గుండె దాడ వచ్చి నేను బెడ్ మీద నుంచి దూకేసిన. తర్వాత ఈ సంవత్సరం ఈ కన్ను ఆపరేషన్ చేసుకునేటప్పుడు యేసయ్య నాకు గుండె దాడ రాకుండా ఉంటే సాక్ష్యం చెప్పి సంచి బియ్యం తెచ్చిస్తానని ఒప్పుకున్నా. దేవుడు చేసిన మేలును బట్టి బియ్యం కానుక తీసుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోకున్న సాక్ష్యం ఏమంటే, నా మనవడు ఇంటర్ చదువుతున్నాడు. మంచి మార్కులతో పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటానని ఇక్కడ అనుకున్నా. 470 మార్కులకు 454 మార్కులు వచ్చినాయి. దేవుడు దీవించిన గాక. మంచి మార్కులు దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ చేరినప్పుడు ఈ చెయ్యి అయితే అసలు నేయటంలే, చెయ్యి నొప్పి. ఈ నొప్పులు తగ్గిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పాలి అని అంటే, అయినా నేను పరీక్షించుకోవాలని ఆ చెయ్యి ఇట్టా అనుకున్న సరే నొప్పి లేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ప్రార్థనలో చెయ్యి నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు. మా అమ్మ పనికి వెళ్ళి పడ్డదంట. పడితే కాలు బాగా బెనికి వాసి నొప్పితో అల్లాడుతూ ఉంది. యేసయ్య మా అమ్మకి కానీ తగ్గిపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా. అమ్మకి నొప్పి తగ్గిపోయింది. అలాగే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చిగురు వాసి నొప్పిగా ఉంది. 4 రోజులు అయింది. సరిగా అన్నం కానీ మంచినీళ్ళు కానీ తాగింది లేదు. ఈ ప్రార్థనలో నొప్పులు ఉన్నోళ్ళు పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకున్నా. నాకు ఆ చిగురు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది. ఇప్పుడు ప్రార్థనల్లో ఆ నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అలాగే నా చెల్లెలు 10th క్లాస్ పాస్ అయితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. అమ్మాయి పాస్ అయ్యింది. చాలా మందికి ఇంకా తగ్గిన నొప్పులు దాచిపెట్టుకాకండి. పాస్టర్ వందనాలు. మా దూడపిల్ల పొలానికి పోతే పురుగు ముట్టింది. పురుగు ముడితే అయ్యా స్వస్థపడితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకున్నా. యేసురత్నం అయితే బ్రహ్మాండంగా మేత వేసింది. ఇంకా పశువులు మీ దీవించబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మీ పాడి పంటలు దీవించబడును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ పశువులు మీ మేత దీవించబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రంలో అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా మానవాళ్ళు ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. నిరుడేమో 10వ తరగతి పాస్ అయ్యారు ఇద్దరు. ఈ సంవత్సరం ఇద్దరు పాస్ అయితే నేను మంగళవారం ప్రార్థనలు సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నా. 500 కానికేస్తానయ్యా అనుకున్నా. ఇద్దరు పాస్ అయ్యారు. రైట్. దేవుడు చేశాడు, మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు జ్వరం వచ్చి పక్కలో నొప్పి చల్లాడిపోతున్నా. నా కొడుకు డాక్టర్ని తీసుకొచ్చాడు. 5 రోజులు మందులు ఇచ్చిన తగ్గలే. యేసురత్నం ప్రార్థన చేసుకొని మంగళవారం సాక్ష్యం చెబుతానని ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. వచ్చిన జనానికి వందనాలు. మా పడ్డదోడ 60-70 వేల పడ్డదోడ ఎండ్ల కాలం ఇడిస్తే పోయింది. పోతే 5 రోజులు అన్నం కూడా దొండు కాకుండా దానికోసం దిగులు పడి ఉన్నాము. 5వ రోజు 6:00కల్లా అదే వచ్చింది. నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెబుతాయ్యా బరగాని సభద్రంగా ఇంటికి వస్తే, అయ్యా నీకు ఒప్పందం కానుక కూడా చెల్లించుకుంటానని దేవుణ్ణి ప్రార్థన చేసి ఎంతో కుంగిపోయినా, అయినా దేవుడు మాకు సాయం చేసి దానికి రప్పించినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి వచ్చిన సంఘస్థులకు. మాది తిప్రాంతకం మండలం, ప్రకాశం జిల్లా. మాది అనుసంద్రము. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో పాస్ అయితే సాక్ష్యం చదువుతాను. అలాగే నా కుమారుడు కూడా 10లో పాస్ అయితే సాక్ష్యం చదువుతా అలాగనే చేశాడు. నేను 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి రాలా, చానాల నుంచి ఇప్పుడు వచ్చాము. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించాము. దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. పాస్టర్ అమ్మకి అన్నయ్యకి నా వందనాలు. నాకు చానాల నుంచి తలనొప్పి తగ్గల హాస్పిటల్ పోయి చూపించుకున్నా కానీ మంగళవారం ప్రార్థనకు వస్తే తగ్గిద్దని నమ్మకంతో 3 వారాల నుంచి వచ్చిన, కానీ నాకు తలనొప్పి తగ్గింది. బాగానే ఉన్నది నాకు దేవుని దయ వల్ల. తలనొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. నాకు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం ఏంటంటే, పోయిన మంగళవారము ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటోలో మా అమ్మాయి మా అబ్బాయి అందరం కూర్చున్నాం. చాలా మంది కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆటో జనం ఎక్కువయ్యి ముందు చక్రం పైకి లేచింది. అయినా కానీ ఆటోలో ఉన్న జనానికి ఎవరికైనా దెబ్బలు తగల ఏమి కల దేవుడు మమ్మల్ని బాగా ఏమి దెబ్బలు తగలకుండా మాకు మేలు చేసిండు. యేసయ్యకే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు.
మా అబ్బాయి 10th పాస్ అయితే సాక్ష్యం చేస్తానని ఒప్పుకున్నాం. నా God చేతులు bless you. నొప్పులు కూడా తగ్గినాయి. ఇప్పుడు చేయి నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహింపడదాం. చేయి నొప్పి తగ్గిపోయిందంట, గట్టిగా చప్పట కొట్టాలా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు బీపీ డౌన్ అవుతుంది ఎప్పటి నుంచో, కానీ ఇంట్లో ఒక్కదాని పిల్లలు దూరంగా ఉన్నారు. వాళ్ళు డాక్టర్ కోసం నేను 3 సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చిన డాక్టర్, అయ్యా నాకు మొన్నటాంచి తల తిరుగుతుంది అయ్యా, ఏందో గట్టిగా మంచం పట్టుకున్నాను అని చెప్పిన. అమ్మ నీకు సెలయం కట్టాలంటే, సెలయం కట్టి తగ్గితే బీపీ డౌన్ అంటే నీకు 70 ఉందమ్మ, తగ్గదు, నువ్వు ఏమన్నా హాస్పిటల్ పోవాలండి. నేను ఏసు రక్తం ఉంది దగ్గర, ఇవి వచ్చిపోతుంటాయి కదా, అది